మన పురాణాలలో చెప్పబడే అద్భుతమైన కథలలో స్యమంతక మణి కథ ఒకటి. ఈ మణి అంతటి శక్తివంతమైనదో తెలుసా? దీనిని ఎవరు ఎప్పుడూ కలిగి ఉంటే వారికి అపార ధనాన్ని తెస్తుంది. కాని అదే సమయంలో దీనిని ఉపయోగించిన వారు భయంకరమైన కష్టాలను ఎదుర్కొనడం ఖాయం. ఈ మణి కథలో శ్రీకృష్ణుడి పాత్ర ఏమిటి? ఆ గాథ వెనక్కి రహస్యాలను తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి. సూర్య భగవానుడికి ఎంతో ప్రీతిపాత్రమైన స్యమంతక మణి స్వర్గంలో ఒక అద్భుతమైన ఆభరణంగా ఉండేది. దీనికి సూర్యకాంతి, అపార శక్తి ఉన్నాయని నమ్ముతారు. ఈ మణి ఎప్పుడూ సూర్యుడి ప్రేమించిన భక్తుడికి ధనసంపదను, శ్రేయస్సును అందిస్తుంది. కానీ ఈ మణి భూతలానికి ఎలా చేరింది? సత్రజిత్ అనే యాదవ వంశీయుడు సూర్యభగవానుడిని గాఢ భక్తితో ఆరాధించాడు. తన భక్తికి మెచ్చి సూర్యుడు స్యమంతక మణిని వరంగా ఇచ్చాడు. సత్రజిత్ ఈ మణిని ధరిస్తే అతను వెలుగులు విరజిమ్ముతూ సూర్యుడి లాంటి రూపంలో కనిపించాడు. ఇది చూడగానే ద్వారకవాసులు భయపడిపోయారు. శ్రీకృష్ణుడు సత్రజిత్ను చూసి ఆశ్చర్యపడి ఆ మణి ద్వారకలోనే ఉండాలని సూచించాడు. కాని సత్రజిత్ ఏమనుకున్నాడో తెలుసా? సత్రజిత్ శ్రీకృష్ణుని మాటలను నిరాకరించాడు. సత్యాన్ని కాపాడటానికి శ్రీకృష్ణుడు ఎంత ప్రయత్నం చేశాడో చూడండి. ఒకరోజు సత్రజిత్ తమ్ముడు ప్రసేన స్యమంతక మణిని తీసుకుని వేటకు వెళ్ళాడు. కాని అతను తిరిగి రాలేదు. అందరూ ఈ హత్య వెనుక శ్రీకృష్ణుడి హస్తం ఉందని అనుమానించారు. ఇప్పుడు మీరే చెప్పండి, శ్రీకృష్ణుడు నిజంగా అలా చేశాడా? అసలు సత్యం ఏమిటో చూద్దాం. శ్రీకృష్ణుడు తన నామానికి మచ్చ రాకుండా సత్యం కోసం అడవుల్లోకి వెళ్ళాడు. అక్కడ అతనికి ఒక సింహం ప్రసేనను చంపి మణి దొంగిలించిందని తెలిసింది. అయితే ఆ సింహాన్ని మరొకడు చంపాడు. అతను ఎవరనుకుంటున్నారు? దానిని ఒక బలమైన రిక్షభావం లాంటి తాటి భల్లుకుడు చంపి ఆ మణిని తన గుహకు తీసుకెళ్లాడు. శ్రీకృష్ణుడు ఆ గుహలోకి వెళ్లి జాంబవంతుని, ఆ మణిని కనుగొన్నాడు. ఇక్కడే శ్రీకృష్ణుడు, జాంబవంతుని మధ్య గట్టి యుద్ధం జరిగింది. 21 రోజుల పాటు ఈ యుద్ధం జరిగింది. చివరికి జాంబవంతుడు శ్రీకృష్ణుడిని గుర్తించి తన దోషాన్ని అంగీకరించి మణిని అప్పగించాడు. తన కుమార్తె జాంబవతిని వివాహం చేశాడు. శ్రీకృష్ణుడు ద్వారకాకు తిరిగి వచ్చి ఆహారం, బంగారాన్ని సమర్పించి తనపై ఉన్న నిందలను తొలగించాడు. మణిని మళ్లీ సత్రాజిత్కు ఇచ్చేశాడు. ఇది శ్రీకృష్ణుడి నిజాయితీకి మన్ననలు పొందింది. ఈ సంఘటన తర్వాత సత్రజిత్ తన పొరపాటును గ్రహించి తన కుమార్తె సత్యభామను శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేయించాడు. ఈ కథ మనకు చాలా విషయాలు నేర్పుతుంది. 1. అపవాదాలను తొలగించడానికి ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. 2. సత్యం ఎప్పుడూ గెలుస్తుంది. శ్రీకృష్ణుడు ఎప్పటికీ ధర్మాన్ని నిలబెట్టడం వల్ల ఈ కథ మానవులందరికీ మార్గదర్శకంగా నిలుస్తుంది. మిత్రులారా, మీకు ఈ స్యమంతక మణి కథ ఎలా అనిపించింది? ఇలాంటి మరిన్ని పురాణ గాథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మరువకండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి.